హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొల్ ఇన్ఫర్మేషన్స్. రోడ్డు రవాణా సంస్థలో మనకి మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. సో ఈ నేషనల్ హైవేకి సంబంధించిన ఈ ఉద్యోగాల గురించి మనకు పూర్తిగా క్లుప్తంగా క్లియర్గా మనకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేయడం జరుగుతుంది. సో సర్టిఫికేట్ చూసి మనకి ఎంపిక చేస్తారు. సో ఎగ్జామినేషన్ లేదు కాబట్టి సో మనం ఇందులో చేరగానే దాదాపు 84,000 రూపీస్ వరకు పే స్కేల్ అయితే మనం పొందవచ్చు. మంచి ఉద్యోగాలండి, ఆఫీసర్ స్థాయి పోస్టులు ఇవన్నీ. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 2 తారీఖు అయితే ఉందండి. సో మీరు ఈ జాబ్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక మనం ఈ యొక్క నోటిఫికేషన్ విషయానికి వెళ్ళినట్టయితే, రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల రిక్రూట్మెంట్కి అయితే ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇది డేట్ మే 2 తారీఖు, మే 2, 2025కి మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనం ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే డేట్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి రిక్రూట్మెంట్ ఫర్ ఇంజనీరింగ్ ఐటీస్ ఇన్ IHMCL అని ఇక్కడ చూపిస్తున్నాడు. సో దీనికి సంబంధించిన పోస్టులు, అలాగే వేకెన్సీస్ ఎన్ని, ఎటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు చెప్తున్నట్టుగా ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈస్ ఏ కంపెనీ జాయింట్లీ ప్రమోటెడ్ బై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. అంటే నేషనల్ హైవేకి సంబంధించిన వాటిలో ఎటువంటి జాబ్స్ ఉన్నాయో మనకి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చూపిస్తున్నాడు. అంటే డైరెక్ట్గా మనకి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎటువంటి ఎగ్జామ్స్ లేవు. ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే ఇంజనీర్ ఐటీస్ చూసుకున్నట్టయితే మనకి E1 గ్రేడ్ పోస్టులు అండి ఇవి. ఇందులో చేరగానే మనకి 40,000 నుంచి 140,000 వరకు అయితే మనకి పే స్కేల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీస్ వైజ్గా అయితే పోస్ట్ లైన్ ఉన్నాయి. జనరల్కి 21 అని, ఓబీసీకి 13 అని, ఎస్సీకి 7 అని, ఎస్టీకి 3 అని, ఈడబ్ల్యూఎస్కి 5 అని. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 49 ఉన్నాయండి. సో ఈ అవుట్ ఆఫ్ 49 వన్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ పర్సన్ విత్ బ్యాచ్ మార్క్ డిజబిలిటీస్ అని ఇచ్చాడు. సో చూసుకోండి, ఇవన్నీ ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే చెక్ చేసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ. అలాగే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు ముందుగానే పొందుపరిచి పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి పే స్కేల్ విధానం E1 IDA గ్రేడ్ విల్ బి అప్రాక్సిమేట్లీ 84,000 అని ఇచ్చాడు. సో విచ్ ఇంక్లూడింగ్ డియర్నెస్ అలవెన్సెస్, కెఫ్టేరియా అలవెన్సెస్ అని, హౌస్ రెంటల్ అలవెన్సెస్ అని, ఇవన్నీ కలుపుకొని మనకి TADA అన్ని కలుపుకొని 84,000 వరకు అయితే మనకి పే స్కేల్ అయితే వస్తుంది. పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఐటీస్ అండి. 49 పోస్టులు ఉన్నాయి. సో మనకి E1 గ్రేడ్ ప్రకారం పే స్కేల్ 40,000 నుంచి 140,000 వరకు అయితే పే స్కేల్ చూపిస్తుంది. రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చూపిస్తున్నాడు. 21 ఇయర్స్ ఏజ్ లిమిట్ అని ఇస్తున్నాడు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంబినేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద అబౌవ్. అంటే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విభాగాలలో మీరు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ద వ్యాలిడ్ గ్రాడ్యుయేషన్. అంటే మనకి ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేదని తెలియజేస్తున్నాడు. అలాగే ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. మే 2కి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది 10 AM. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2కి లాస్ట్ డేట్ అండి. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. జూన్ 2కి ఈవినింగ్ లాస్ట్ డేట్. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు. SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఇచ్చాడు. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఒకసారి చూసుకొని మీ యొక్క
ఈ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో చూసుకొని రిజర్వేషన్ పరంగా చూసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క జాబ్ అనేది మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే తప్పులేదండి. జాబ్ మంచి పే స్కేల్కి సంబంధించింది, ఏదో ఉన్న వాళ్ళకి వచ్చేది కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ద పోస్ట్ షుడ్ ఎన్ష్యూర్ ద ఫాలోయింగ్: మినిమం ఇన్స్టల్ క్వాలిఫికేషన్, ద అప్లికేషన్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఈజీ అండ్ టెల్ అని ఇచ్చాడు. అలాగే మిగతా విషయాలు చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఇంకా మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. వాస్తవానికి ఇంటర్వ్యూ ఉంటుండొచ్చు తెలిసి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలండి పూర్తిగా. ద ప్రొడ్యూస్ టు బి ఫాలోడ్ బై ఫిల్లింగ్ ద అప్లికేషన్ గివెన్ బిలో. మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. గూగుల్ క్రోమ్ ఆర్ మోజిల్లా ఆపెరా ఏ దాంట్లో నుంచైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే దీని వివరాలు మొత్తం క్లియర్గా పొందుపరిచారు ఇందులో పీడిఎఫ్ ద్వారా. మీకు డైరెక్ట్గా ఇస్తాను, ఎటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి వెళ్ళాల్సిన పని లేదు. సో నేను ఇచ్చిన లింకులో కరెక్ట్గా క్లియర్గా చెక్ చేసుకోండి. మళ్ళీ ఆ యొక్క మీకు ఏదైతే నేను లింక్ ఇస్తానో దాన్ని ఒకసారి మీరు టైప్ చేసి చూడండి. అలాగే గేట్ స్కోర్ కార్డ్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకసారి చూసుకోండి దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. మొత్తం ఏంటనేది మీరు చూసుకోండి. ఇక దీని యొక్క అప్లికేషన్ ఫామ్ అండి ఇదంతా. అలాగే మీకు అప్లికేషన్ విధానం ఏ విధంగా అనేది, అలాగే దీని ఎగ్జామినేషన్ డేటు, అలాగే మనకి ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకారం మీకు పూర్తిగా అన్నీ వివరించాలని అనుకుంటున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. డైరెక్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఇంత మంచి పే స్కేల్ కలిగిన జాబ్ని మీరు వదులుకోరని ఆశిస్తున్నాను. గుడ్ లక్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ బై.